హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సప్తమి స్వీట్ హోమ్. సో ఇది భద్రాచలంలో సెకండ్ డే వీడియో. సో సెకండ్ డే ముందు రోజంతా పాపికొండల వీడియో అనేది పెట్టాను నేను. సో దాని తర్వాత పాపికొండల నుంచి వచ్చేసి కోనేరు స్నానం చేసేసి అక్కడ మేము దీపం పెట్టాము. సో ఆ రోజు కార్తీక పౌర్ణమి అండ్ ఇది సెకండ్ డే వీడియో. అంటే ఆ పక్క రోజు నైట్ స్టే చేసేసి పక్క రోజు మార్నింగ్ లేచి మళ్ళీ హెడ్ బాత్ చేసేసి సో పక్కనే గుడి పక్కనే తీసుకున్నాం కాబట్టి రూము. సో వెంటనే రెడీ అయ్యి వచ్చేసాము. అండ్ ఆ రోజు కార్తీక పౌర్ణమి మండే మార్నింగ్ శివాలయంకి వెళ్ళి శివాలయంలో కూడా దీపం పెట్టేసి ఇక్కడ సీతమ్మ వారి గుడికి వచ్చాము. సీతారామచంద్రస్వామి గుడి ఇది, దీని పేరు. సో మేమైతే బ్యాక్ సైడ్ ఎంట్రీ, యాక్చువల్లీ ఫ్రంట్ సైడ్ ఎంట్రీ కొత్తగా పెట్టున్నారంట. ఇది మేము బ్యాక్ సైడ్ ఎంట్రీ. అండ్ ఇక్కడ ఏంటి అంటే కెమెరాస్ ఫోన్స్ అన్నీ ఇక్కడ పెట్టేసి వెళ్ళాలి లోపలికి. కెమెరాస్ ఫోన్స్ అసలు నాట్ అలౌడ్. సో మనకి బ్యాక్ సైడ్ ఎంట్రీయే మనకి పురాతనమైనదంట. ఫ్రంట్ సైడ్ ఎంట్రీ అయితే కొత్తగా ఉండేది. ఎక్కువ బ్యాక్ సైడ్ ఎంట్రీయే ప్రిఫర్ చేస్తారు, అంటే అది ఓల్డ్ కదా, సమ్ ట్రెడిషన్ అండ్ ఫీలింగ్ వస్తుందని. అండ్ ఈ ఎంట్రీలో దగ్గరే మనకి గో పూజ అనేది ఉంది. సో ఇక్కడ గోవులు అనేవి ఉన్నారు. అక్కడ మనం టికెట్ తీసుకుంటే ఆ టికెట్తో పూజ చేస్తారు. అండ్ లోపల గుడిలో ఫోన్ నాట్ అలౌడ్ కాబట్టి అందుకని నేను బయట ఒకటి వీడియో కవర్ చేశాను. సో ఇది వచ్చేసి మనం పర్ణశాల, ఇంకా శివుడి టెంపుల్ ఉంది, లైక్ అరుణాచలం, లైక్ చిన్న అరుణాచలం టెంపుల్. సో ఇవన్నీ తీసుకొని వెళ్తారు. లైక్ గుడి దగ్గరే ఆటోలన్నీ చాలా ఉంటాయి. మనం అక్కడ ఆటో పర్ హెడ్ వచ్చేసి 200. సో అలా పర్ హెడ్ కాకుండా ఓన్లీ మనమే వెళ్ళాలి అని అనుకుంటే సో 1000 రూపీస్. అంటే ఇంకెవరు వేరే వాళ్ళు రారు, ఓన్లీ మనమే ఉంటాము. సో అలా మేము 1000 రూపీస్ పెట్టి మేము తీసుకొని స్టార్ట్ అయ్యాం. సో ఇది పర్ణశాల. సో పర్ణశాలలో కూడా ఫోన్ నాట్ అలౌడ్. నేను చాలా ట్రై చేశాను లోపల కొంచెం వీడియో తీసి పెడదామని, బట్ నాట్ అలౌడ్. ముందే ఫోన్స్ కెమెరాస్ ఉంటే అవన్నీ మనం హ్యాండ్ అవుట్ చేసేసేయాలి. సో అందుకని నేను అక్కడ కూడా వీడియో తీయలేకపోయాను. అండ్ ఇది వచ్చేసి సీతమ్మ చీరలంట. ఇది ప్లేసే నేమే అదే అంటారు. అంటే అప్పట్లో సీతమ్మ వారు ఇక్కడ ఈ నదిలో వాష్ చేసుకొని ఆ చీరలన్నీ ఇక్కడ నార చీరలు అంటాము, అది ప్లేస్ నార చీరలు. ఆ నార చీరలు ఈ బండల మీద ఇట్లా ఆరేసుకునే వాళ్ళంట. సో అక్కడ కూడా ఆ చీరల గుర్తులు ఉన్నాయి. సో అంటే చూస్తే నిత్యమా లైక్ ఒక పాజిటివ్ వైబ్ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, లైక్ కొన్ని పూజ చేస్తున్నారు చూడండి. ఆ ప్లేస్ ఏంటి అంటే వాళ్ళు తింటారు కదా, ఫుడ్ తింటారు కదా, పళ్ళెంలాగా మనం ప్లేట్లో పెట్టుకొని తింటాం కదా. సో అలా వాళ్ళు ఫుడ్ తింటారంట. ఆ ప్లేస్ అంట అది. అంటే కింద ఇలా పూజ చేస్తున్నారు కదా, పసుపు కుంకుమ వేసి, అది వాళ్ళు ఫుడ్ తినే ప్లేస్. అండ్ ఇక్కడ ఆరేసుకునే ప్లేస్. అండ్ ఇంకోటి ఏంటి అంటే లైక్ అక్కడ ఆమెకి సీతమ్మ వారికి పసుపు కుంకుమ కూడా కావాలి అనేటప్పుడు సో ఆ అక్కడ కొన్ని రాళ్ళు తీసుకుంటే అవి సాదితే కొంచెం పసుపు కుంకుమ వస్తుందంట. అండ్ అవి కూడా అక్కడ అమ్మారు, లైక్ 30 రూపీస్కి కొన్ని ఇచ్చారు. సో అది కూడా నేను చూపిస్తాను ఇక్కడ వీడియోలో ఉంటే ప్లేస్ చేస్తాను. అండ్ ఇది ఏదైతే పూజిస్తున్నారో లైన్ నిలబడి, సో అది వాళ్ళు ఫుడ్ తినే ప్లేస్ అంట. నేను చెప్పాను కదా ఇందాక. సో అక్కడ వాళ్ళు పళ్ళెం పెట్టుకొని అక్కడ ఫుడ్ తింటారు. అండ్ ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది కదా, అంటే బండల మీద అలా ఉంది కదా, అదంతా చీరలు ఆరేసినప్పుడు ఏమంటారు గుర్తులు ఉంటాయి కదా, ఆ గుర్తులు ఇప్పటికీ అక్కడ అలానే ఉన్నాయి. సో చాలా బాగుంది. నాకైతే ఈ పర్ణశాల, ఈ నార చీరలు ప్లేస్ చాలా బాగా నచ్చింది. సో పర్ణశాల అయితే లోపల లైక్ ఆ సినిమా మూవీస్లో మనం చూస్తుంటాం కదా, రావణాసురుడు వచ్చి సీతమ్మని తీసుకొని వెళ్ళారు అండ్ లక్ష్మణ గీశారు. సో ఇదంతా ఒక్కసారి అలా మైండ్లో తిరిగింది. చాలా ఒక మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది అక్కడికి వెళ్తే, నాకు చాలా నచ్చింది. అండ్ ఇది
పసుపు కుంకుమ రాళ్ళు అంటాం కదా, సో అవి ఇచ్చారు. సో ఇది అదే అండి. అండ్ దీంట్లోకి మనం కొంచెం అక్కడ వాళ్ళు అలా వేసున్నారు, అది దాటి వెళ్తే అక్కడ మనకి అవన్నీ ఆ సీతమ్మ వారి పసుపు కుంకుమ రాళ్ళు ఉంటాయి కదా, సో అవైతే ఉన్నాయి. అండ్ దీని తర్వాత అండ్ లాస్ట్ ప్లేస్ ఇన్ భద్రాచలం అరుణాచలేశ్వర స్వామివారి టెంపుల్. సో మనకి అరుణాచలంలో మెయిన్ ఉంటుంది కదా, ఇది అరుణగిరి అంట, లైక్ చిన్న అరుణాచలం అని అంటాము. అండ్ ఇక్కడ మనకి 9 లింగాలు ఉన్నాయి. సో ఆ లింగాలన్నిటికీ మనం అభిషేకం అనేది చేస్తే చాలా మంచిది అని అన్నారు. అండ్ నేనైతే ఆ రోజు పౌర్ణమి కదా, ఇంకా శివుడు ఫుల్ ఉంటారు కదా, అప్పటికి కొంచెం ఫ్రీ అయ్యింది. ఆఫ్టర్నూన్ మేము వెళ్ళేసరికి 2:40 అయినట్టుంది. మనకి ఎంట్రీలోనే ఇలా గండాదేవి అని ఉంటారు. అక్కడ ఏంటి అంటే మనం ఆయిల్ పోసి ఆయిల్ని వెలిగే దీంట్లో ఆయిల్ పోసి ఆయిల్ కొంచెం మనం తలకి రాసుకుంటే మనకి ఏమైనా గండాలన్నీ ఉంటే అవన్నీ తొలగిపోతాయి అనేది ఒక నమ్మకం అంట అక్కడ. సో అక్కడ పక్కన ఒక బాటిల్ ఉండింది, ఆయిల్ బాటిల్ కొంచెం ఉండింది ఆయిల్. సో దాంట్లో పోసి మేము కొంచెం తలకి ఇలా అనుకున్నాము. అదొక నమ్ముతాం కదా. లైక్ ఇంకా వినాయకుడు స్టార్టింగ్లోనే మనకి వినాయకుడు ఉంటాడు, అండ్ అందరు దీపాలు పెట్టున్నారు ఫుల్గా. అండ్ ఇవి వచ్చేసి స్తోత్రం, మనకు ఆ క్యూలో ఈ స్తోత్రాలన్నీ ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి సో ఇంకా స్టార్ట్ అవుతాయి, లైక్ సోమనాథుడు, కేదార్నాథ్, లైక్ ఇలా డిఫరెంట్ స్ఫటికలింగాలు ఉంటాయి కదా, స్ఫటికలింగం. సో ఇలా డిఫరెంట్ లింగాలు ఉన్నాయి. అండ్ అక్కడ ప్రతి ఒక్క వాళ్ళు ఇది ఇస్తారు, లైక్ చెంబిస్తారు. ఆ చెంబుతో మనం అన్ని లింగాలకి వాటర్ అనేది పోస్తూ ఉంటాము, పోస్తే మంచిదంట. లైక్ ఇలా నాకు అక్కడ చెంబు దొరకలేదు. సో ఇక్కడ మనకు చెంబు దొరకనప్పుడు ఏం చేస్తాం, ఏదో ఒక ఆల్టర్నేటివ్ చూస్తాం కదా. సో అలా ఇది చూసాను, లైక్ కొబ్బరిది. తర్వాత మళ్ళీ ఆ పర్సన్ చంపించింది. సో అలా మా భద్రాచలం అనేది పర్ఫెక్ట్ ట్రెడిషనల్గా చాలా భక్తితో మంచిగా దర్శనం చేసుకున్నాం. అన్నీ మంచిగా జరిగాయి, చాలా బాగుంది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక మంచి ట్రెడిషనల్ వైబ్ అనేది నేను ఫీల్ అయ్యాను. సో చాలా బాగుంది. ఎవరైనా భద్రాచలం వెళ్ళాలంటే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అది. అండ్ సో ఇదండి వీడియో. సో 2 days భద్రాచలం ట్రిప్. అండ్ సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇది ఒక మెమరీస్ అండి, లైక్ ఇలా యూట్యూబ్ ఛానల్లో ఏదో మనీ కోసం అనేది కాకుండా ఒక మెమరీగా నేను పెట్టుకుంటున్నాను. సో సపోర్ట్ మీ. Thank you. See you soon in my next video. Bye bye.